నేను డిఎల్ఎన్ శాస్త్రి అండి. ఈ ప్రైవేటు విద్యా సంస్థల మీద నేను కోర్టు వేస్తూ కేసు వేస్తూ ప్రశ్నించడం జరిగింది. విద్యా సంస్థల మీద ఫీజు నియంత్రణ జరగాలని చెప్పి చర్చలు జరిగాయి, ఆ ప్రయత్నాలు జరిగాయి. హాస్టల్స్ అక్రమంగా నడుపుతున్నారని చెప్పేందుకు ప్రభుత్వం 190 హాస్టల్స్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొసీడింగ్ జరుగుతూ క్రమంలో గౌరవ హైకోర్టులో చర్చలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇప్పుడు ఏమడుగుతున్నానంటే ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అడుగుతున్నాం. సమాచార హక్కు చట్ట ప్రకారంగా ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ఉండాలి, దాపరికం ఏం లేదన్న విషయం చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ కూడా సమాజానికి తెలియాలి, 10 మందికి అర్థం కావాలి అని చెప్పి చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేసింది. ఈ క్రమంలో నేను ఏమడిగాను అంటే ఆర్టీఐ అడిగాను. మరి ఇప్పుడు ఆర్టీఐ చట్టానికి గౌరవం ఉందా లేదా, ఆర్టీఐ చట్టాన్ని గౌరవ హైకోర్టు గుర్తిస్తుందా లేదా, లేదంటే ఈ చట్టం మాకు వర్తిస్తుందా లేదా అని చెప్తే తెలిసిపోతుంది. చట్టాలేమో తయారు చేస్తున్నారు, చట్టాల అమలుకు వచ్చేసరికి చాలా లొసుగులు చెప్తూ ఉన్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రశ్నిస్తే తప్ప మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏంటి? చట్టాల గురించి తెలుసుకోవాలంటున్నారు, చట్టాల అవగాహన కావాలంటున్నారు, ప్రశ్నించండి అంటున్నారు. కోర్టు తీర్పులను కానీ కోర్టులో జరిగే వ్యవహారాలను కూడా సద్భావనతో ప్రశ్నించవచ్చు, సమాజం కూడా మాట్లాడడం చేయాలి, బాధ్యతతనం ఉండాలి, జడ్జీలకు అకౌంటబిలిటీ కూడా ఉండాలి, ఆ విధంగా ప్రశ్నించవచ్చు అని చెప్తున్నప్పుడు మరి అడిగిన సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగిన ప్రొసీడింగ్స్ ప్రకారం ఇస్తారా ఎవరు అనేది ఈ హైకోర్టుకు వదిలిపెడతా ఉన్నాను. సో సమాచార హక్కు చట్ట ప్రకారంగా అడిగినటువంటి వీడియో ఫుటేజ్ ఇస్తారా ఇవరా, లేదు ఇది వర్తించదు, సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాదన్నప్పుడు దయచేసి సమాజంతో ఆడుకున్నలో ఆడుకున్నారు, విసిగిచ్చినన్నాళ్ళు విసిగిచ్చినారు. దయచేసి మారండి, ఓ పద్ధతి నేర్చుకోండి. మీరు ఏం అడిగారు? ఏదో చేస్తున్నాము, ఏదో నడుపుతున్నాము, వ్యవహారాలు పోతున్నాయంటే సామాన్యమైన ప్రజలను ఏదో చట్టాలు చూపించి, ఏదో భూతం చూపించి, ఏదో అతీతులన్నట్టు ప్రవర్తించి చేసుకుంటూ వస్తే ఈ వ్యవస్థ అనేది ఇంకా మానవ సమాజంలో ఉన్నామా, బానిస సమాజంలో ఉన్నామా, అరణ్య మృగా సమాజం అనేది బహిర్గతం కావాలి. ఇది పద్ధతి కాదు. నేను చాలా కష్టపడి ఓ సిద్ధాంతం కోసం అని చెప్పి కూడా లా చదవడం జరిగింది. సో ఈరోజు అడిగిన వీడియో ఫుటేజ్ బహిరంగంగా ఇస్తారా ఇవ్వరా, వర్తిస్తుందే సమాచార హక్కు చట్టం అనేది బహిర్గతం కావాలి. సో ఏం జరుగుతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము. సో మొత్తం మీద ఇది మానవ సమాజమా, బానిస సమాజమా, బానిస బతుకుతున్నారా సమాజంలో? ఓన్లీ ఐపీసీ 1919 ప్రభుత్వ సేవకులు, ప్రజాసేవకులే ఈ దేశంలో పౌరులు, మిగతా వాళ్ళు కాదా అన్న విషయం బహిర్గతం కావాలి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. నమస్తే.